హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈజ్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి వ్యవసాయ శాఖ నుంచి గ్రామీణ అసిస్టెంట్ ఉద్యోగాలు అయితే వచ్చాయి. దీనికి జీతం అయితే వచ్చేసి 50,000 అయితే ఉంది. మీరేంటంటే ఇలాంటి జాబ్స్ చాలా తక్కువ మందికి తెలుస్తాయి, అలాగే చాలా తక్కువ మంది అయితే అప్లై అయితే చేస్తారు. సో మోస్ట్లీ అప్లై చేస్తే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి, బట్ తొందరగా వస్తాయి జాబ్స్ ఇలాంటివి. దీనికి ఎలా అప్లై చేయాలో ఈ వీడియోలో క్లియర్గా అయితే చూద్దాము. దీనికి ఏపీ టీఎస్ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు చక్కగా, అండ్ శాలరీ కూడా ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. వీలుంటే వెంటనే అప్లై చేసుకోండి. మీ క్వాలిఫికేషన్, మీ ఏజ్కి తగ్గ పోస్టు మీకు అనుకుంటే మాత్రం ఆలస్యం చేయకుండా అప్లై అయితే చేసుకోండి. నేను డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చివరి వరకు చూడండి. చివరిలో చూసినట్లయితే మన వీడియోస్కి అప్లై ప్రాసెస్ కూడా క్లియర్గా అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, మన ఛానల్లో రకరకాల నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. అన్నీ పర్మనెంట్ జాబ్స్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, మెగా జాబ్ మేళాలు చాలా రకాలుగా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి. ఏపీ టెట్ అప్లికేషన్ ఫామ్ స్టెప్ బై స్టెప్ కూడా చేశాను ఫ్రెండ్స్. ఇలా చూసుకోండి అన్నీ. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలాగే షార్ట్స్ రూపంలో కూడా ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో ఇలా షార్ట్స్ అయితే చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. షార్ట్స్ అయితే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది కదా. పర్మనెంట్ నోటిఫికేషన్స్ అప్లై అయితే చేసుకుంటారు, చాలామంది నోటిఫికేషన్ తెలియక అప్లై అయితే చేసుకోలేరు. అలా వాళ్ళకు అవ్వకూడదనే ఉద్దేశంతో నేను ఇలా షార్ట్స్ అయితే చేస్తూ పెడుతూ ఉంటాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్, కామెంట్ బాక్స్లో ఉంటాయి. అండ్ ఒకవేళ దొరకకపోయినా నాకు కామెంట్ చేసినట్లయితే నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి నోటిఫికేషన్లోకి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ల్యాబ్ టెక్నీషియన్ 35,400 నుంచి దీనికి శాలరీ అనేది. దీనికి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ ఆర్ ఎనీ అదర్ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ చేసి ఉండాలి. సోషల్ సైన్స్ ఆర్ రిలవెంట్ టు అగ్రికల్చర్ కానీ అది ఉన్నా మీరు ఎలిజిబులే. ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ రిలేటెడ్ ఏది ఉన్నా మీరైతే చక్కగా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఉమెన్స్కి అయితే, దివ్యాంగ్ వాళ్ళకైతే రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. లోకల్ లాంగ్వేజ్ ఈజ్ ప్రిఫరబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి ఐకార్ కృషి విజ్ఞాన కేంద్రం నుంచి అయితే వచ్చింది నోటిఫికేషన్. సో అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్, సోషల్ చేంజ్ డెవలప్మెంట్ పొజిషన్స్ ఆర్ కోటర్నస్ విత్ ద స్కీమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఈ స్కీమ్ చాలా ఇయర్స్ వరకు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఎన్ని ఇయర్స్ ఉంటే అది అన్ని ఇయర్స్ వరకు అయితే ఉంటుంది, బట్ తర్వాత వాళ్ళు పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ 7th CPC ప్రకారం అయితే పే చేస్తున్నారు. శాలరీ కూడా ఎక్కువగానే ఉంది, 1,12,000 అప్ టు వరకు ఇచ్చే ఉంది. పర్మనెంట్ జాబ్ లాగా అయితే అనిపిస్తుంది ఫ్రెండ్స్. తర్వాత పర్మనెంట్ చేసే ఛాన్స్ కూడా ఉంటాయి. సెండ్ ఫిల్డ్ అప్లికేషన్ అలాంగ్ విత్ ద రెలవెంట్ సర్టిఫికేట్స్ అన్నీ కలిపి వీళ్ళు కొరియర్ పోస్ట్ ద్వారా పంపించాలి. కృషి విజ్ఞాన కేంద్రానికి అయితే పంపించమని చెప్తున్నారు. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు ఫ్రెండ్స్, పంపించమని చెప్పేసి. సో డీటెయిల్ నోటిఫికేషన్ అయితే 6/7/2024 అయితే వచ్చింది. లాస్ట్ డేట్ రిసిప్ట్ అయితే వచ్చేసి 5/8/2024. ఇక్కడ చూడండి, సీనియర్ సైంటిస్ట్ హెడ్ ఐకార్ SCAD కృషి విజ్ఞాన కేంద్ర పోస్ట్ తమిళనాడుకి అయితే పంపించండి చైర్మన్ అని చెప్పేసి అడ్రస్ అయితే ఇచ్చారు. ఈ అడ్రస్కి క్లియర్గా ఉంది ఫ్రెండ్స్. డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్ కొంటే ఇది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నట్లయితే ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ నేము, ఫాదర్ నేము, ఏజ్, కమ్యూనికేషన్ అడ్రస్, మొబైల్ నెంబర్, పర్మనెంట్ అడ్రస్, నేషనాలిటీ, రిలీజన్, క్యాస్ట్ నేము, కేటగిరీ మెన్షన్ చేయండి. మీ మ్యారిటల్ స్టేటస్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అంటే మీ SSC ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు, ఇంటర్, PhD ఎక్కడ చదివారు, ఏ యూనివర్సిటీలో చదివారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీకు అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏమన్నా అడిషనల్గా డిప్లొమాస్ కానీ ఏమన్నా చేసి ఉన్నట్లయితే ఆ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, ఎప్పుడు మీ పొజిషన్ ఏంటి, ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్కు పనిచేశారు, ఎందుకు అక్కడ కంపెనీ వదిలేసి నెక్స్ట్ కంపెనీకి జాయిన్ అయ్యారో రీజన్స్ రాయండి. మీకు అవార్డ్స్ కానీ, మెడల్స్ కానీ, ట్రైనింగ్స్ కానీ, సెమినార్, వర్క్షాప్స్ కానీ ఏమన్నా ఉంటే రాయండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా పబ్లికేషన్స్ ఉంటే రాయండి. అలాగే రేడియో టాక్స్ కానీ, టీవీ టాక్స్ కానీ ఎక్కడైనా ప్రజెంట్ చేస్తే అవి రాయండి. ఎఫిషియన్సీ ఇన్ హ్యాండ్లింగ్ ఎక్స్టర్నల్ ప్రాజెక్ట్స్లో మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు అవి కూడా రాయండి. నేచర్ ఆఫ్ యువర్ కంట్రిబ్యూషన్ టు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్కి, ఫార్మర్ వెల్ఫేర్కి మీరు ఏ విధంగా కంట్రిబ్యూట్ చేస్తారు, మీ వర్డ్స్లో 300 వర్డ్స్ రాయమని చెప్తున్నారు. రైట్ అబౌట్ ద యువర్ సూటబిలిటీ ఫర్ దిస్ పోస్ట్, అలాగే మీరు ఈ పొజిషన్కి ఎందుకు సూటబుల్గా ఉన్నారో కూడా దాన్ని కూడా 250 వర్డ్స్లో రాయమని క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. డిక్లరేషన్ దగ్గర ప్లేస్, డేట్ మెన్షన్ చేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టేసేసి పంపించండి వీళ్ళు చెప్పిన అడ్రస్కి. ఇంతే ఫ్రెండ్స్, ఈ పొజిషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే చాలా చక్కగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. దీనికి ఎటువంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. సో అప్లై చేసుకోండి. మీకు తెలిసిన ఫ్రెండ్ సర్కిల్ కూడా చెప్పండి ఫ్రెండ్స్, ఇలా నోటిఫికేషన్ పడింది అని చెప్పేసి. ఇంకా ఇలాంటి మరిన్ని జాబ్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.